Hi children, welcome back to Vidyadi Tutorials. So how are you children? Hope you are all doing well. So in the previous class we have started a new chapter, that is chapter 6 data handling. So ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా, డేటా హ్యాండ్లింగ్ చాప్టర్. సో అందులో మనం ఏం నేర్చుకున్నాం, డేటా అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాం డేటా గురించి. సో డేటా అంటే ఏంటి, డేటాలో ఎన్ని టైప్స్ ఉంటాయి, సో రా డేటా అంటే ఏంటి, ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, డేటాని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అంతేకాకుండా సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటా, సో సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ డేటాలో 3 టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఏంటవి, అర్థమెటిక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. సో అర్థమెటిక్ మీన్, మోడ్, మీడియన్ గురించి మనం డీటెయిల్డ్గా ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్, దట్ ఈస్ 6.1. Are you ready? So today we are going to start our class with great josh and stamina. So 6.1 average or arithmetic mean. సో యావరేజ్ గురించి, అర్థమెటిక్ మీన్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, యావరేజ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉన్నాయి. దట్ మీన్స్ యూ వాంట్ టు బై 10 డిఫరెంట్ చాక్లెట్స్. సో డైరీ మిల్క్ చాక్లెట్, 5 స్టార్ చాక్లెట్, ఇలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి కదా. సో 10 డిఫరెంట్ చాక్లెట్స్ని మీరు కొనుక్కోవాలి అనుకున్నారు. సో 10 చాక్లెట్స్ యొక్క కాస్ట్ మీకు 300 అయింది అనుకుందాం. సో లెట్ ఇట్ బి 300. సో 10 చాక్లెట్ కాస్ట్ 300 అయితే, సో డివైడెడ్ బై 10, సో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఎన్ని, 10 చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 30. సో ఈ 30 అనేది ఏంటి, సో యావరేజ్గా ఈ చాక్లెట్కి మనకి ఎంత అమౌంట్ పడుతుంది, 30 రూపీస్ పడుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్. సో యావరేజ్ని మనం ఇంకొక అర్థంతో పిలుస్తాం, దట్ ఈస్ అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ అనేది ఒక స్టాటిస్టికల్ టర్మ్. సో అర్థమెటిక్ మీన్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఒక చిన్న కాన్వర్జేషన్ ఇవ్వడం జరిగింది. సో అదేంటో చూద్దాం. సో ఇక్కడ 1 బాయ్ 1 గర్ల్ ఉన్నారు. సో బాయ్ నేమ్ ఏమో కిషోర్ అండ్ గర్ల్ నేమ్ ఈస్ సమ్రీన్. సో కిషోర్ ఏమంటున్నాడు చూడండి, హాయ్ సమ్రీన్, హౌ ఆర్ యూ స్టడీయింగ్? దెన్ సమ్రీన్ ఈస్ టెలింగ్, ఐఎమ్ స్టడీయింగ్ వెల్ కిషోర్. అండ్ కిషోర్ ఈస్ సేయింగ్, హౌ మెనీ మార్క్స్ హ్యావ్ యూ గాట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ FA2? సో FA2లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని కిషోర్ అడిగాడు. సో అప్పుడు సమ్రీన్ ఏంటుంది, ఐ గాట్ 49 మార్క్స్ అండ్ స్టూడ్ ఫస్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇన్ మై క్లాస్. సో సమ్రీన్ అంటుంది తనకి 49 మార్క్స్ వచ్చి తనకి క్లాస్ ఫస్ట్ వచ్చింది మ్యాథ్స్లో అని చెప్పి సమ్రీన్ చెప్తుంది. సో కిషోర్ ఇస్ టెల్లింగ్, కంగ్రాచులేషన్స్, సో యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్ ఇన్ FA2 ఎగ్జామ్. సో FA2 ఎగ్జామ్లో నువ్వే ఫస్ట్ కదా మీ క్లాస్లో అని చెప్పి కిషోర్ అడుగుతున్నాడు. అప్పుడు సమ్రీన్ అంటుంది, నో FA2లో నాకు ఫస్ట్ రాలేదు, సెకండ్ ర్యాంక్ వచ్చింది. నో కిషోర్, ఐ గాట్ సెకండ్ ర్యాంక్ ఆఫ్టర్ క్యాల్కులేటింగ్ యావరేజ్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. సో అన్ని సబ్జెక్ట్స్ యావరేజ్ చేస్తే నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి ఎవరు చెప్పారు, సమ్రీన్ చెప్పింది. ఎవరితో, కిషోర్తో. సో ఈ యావరేజ్ అంటే ఏంటి, ఎందుకు తనకి సెకండ్ ర్యాంక్ వచ్చింది అనేది మనకి డీటెయిల్డ్గా తెలియడానికి కింద కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చూద్దాం రండి. ద మోస్ట్ కామన్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ డేటా ఈజ్ యావరేజ్ ఆర్ అర్థమెటికల్ మీన్. టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే, లెట్ us అబ్జర్వ్ ది ఫాలోయింగ్ కేస్. సో అర్థమెటిక్ మీన్ గురించి కానీ యావరేజ్ గురించి కానీ బెటర్ వేలో అర్థం చేసుకోవాలి అంటే ఈ కింద కేస్ని అబ్జర్వ్ చేయండి అంటున్నారు. సో లెట్ us అబ్జర్వ్. సపోజ్ మార్క్స్ సెక్యూర్డ్ బై 2 స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్
సో ఇక్కడ 2 స్టూడెంట్స్ అంటే ఎవరు? సమ్రీన్ అండ్ అదర్ వన్ ఈస్ ద ఫస్ట్ ర్యాంకర్. సో సమ్రీన్కి సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో ఇంకొక అమ్మాయి ఉంది కదా ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి. సో వాళ్ళిద్దరు మార్క్స్ ఇచ్చారు. సో సమ్రీన్ సెకండ్ ర్యాంకర్ అండ్ సుజాత ఈజ్ ఫస్ట్ ర్యాంకర్. సో సమ్రీన్ యొక్క మార్క్స్ ఇక్కడ ఇచ్చారు అండ్ సుజాత మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళిద్దరు మార్క్స్ అబ్జర్వ్ చేస్తే ఎవరు బాగా పర్ఫామ్ చేశారో చెప్పగలరా? దెన్ హూ పర్ఫార్మ్డ్ వెల్? చెప్పలేం కదా. సో దానికోసమే మనం యావరేజ్ అనే టర్మ్ని యూజ్ చేస్తున్నాం. సో యావరేజ్ క్యాల్కులేట్ చేసి ఎవరు బాగా పర్ఫామ్ చేశారు అనేది మనం ఈజీగా చెప్పచ్చు. సో అర్థమెటిక్ మీన్ని మనం A.M అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. నౌ ద యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ Samreen and Sujata will be calculated by this formula. సో ఆ ఫార్ములా ఏంటి? టోటల్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. సో అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. సో ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్. సో టోటల్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. సో సమ్రీన్ యొక్క మార్క్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి. అంటే 32 + 37 + 25 + 49 + 36 + 31. సో టోటల్ మార్క్స్ చేసి బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్ కదా. సో అక్కడ డినామినేటర్లో మనం ఏం వేయాలి? 6 అని వేయాలి. సో టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో అలా చేస్తే మనకి యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. సో అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా కూడా ఒకటే. సో ఇక్కడ మనం ఏం చేసాం? సమ్రీన్ యొక్క మార్క్స్ని టోటల్ చేసాం. అంటే ఏం చేసాం? సమ్. సో అర్థమెటిక్ మీన్ని మనం ఎలా రాయొచ్చు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ మీన్స్ ఎడిషన్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ by number of observations is called arithmetic mean or average. సో యావరేజ్ యొక్క ఫార్ములా ఇది. సో arithmetic mean యొక్క ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో అండర్స్టూడ్ చిల్డ్రన్. సో ఇప్పుడు సమ్రీన్ సుజాత యొక్క arithmetic మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో arithmetic మీన్ ఆఫ్ సమ్రీన్ మార్క్స్. సో సమ్రీన్ మార్క్స్కి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్, టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ బై సమ్రీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 32 + 37 + 25 + 49 + 36 + 31. సో 210 వస్తుంది. బై సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని? 6. సో బై 6. సో 210 బై 6. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి 6 3s are 18 అండ్ 6 5s are 30. సో ఎంత వస్తుంది? 6 3s are 18 అండ్ 6 5s are 30. సో 35 will be the arithmetic mean of Samreen marks. సో నెక్స్ట్ మనం ఏం చూద్దాం? arithmetic mean of సుజాత మార్క్స్. సో సుజాత మార్క్స్కి arithmetic mean ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇప్పుడు కూడా మనం టోటల్ మార్క్స్ చేస్తున్నాం. సో మార్క్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాం. సో 45 + 42 + 22 + 34 + 36 + 43. సో అన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 222 డివైడెడ్ బై 6. సో 222 బై 6. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 6 3s are 18 అండ్ 3 ఉంటుంది కదా ఇంకా. సో 6 3s are 18 అండ్ 4 ఉంటుంది కాబట్టి 6 7s are 42. సో ఆన్సర్ ఈస్ 37. సో ఇప్పుడు 35 37 ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏది హైయెస్ట్ వాల్యూ? 37. సో అందుకని సుజాత గాట్ ఫస్ట్ ర్యాంక్ అండ్ సమ్రీన్ గాట్ సెకండ్ ర్యాంక్. సో అర్థమెటిక్ మీన్ యూజ్ చేసి మనం ఎవరికి ఫస్ట్ వచ్చిందో డిఫైన్ చేయగలిగాం. సో ఒక డేటాలో అర్థమెటిక్ మీన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో సుజాతాస్ పర్ఫార్మెన్స్ ఈస్ బెటర్ దాన్ సమ్రీన్. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ ఈస్ నెంబర్ ఆఫ్ వాల్యూ దట్ రిప్రజెంట్స్ ఆర్ షోస్ ది సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ డేటా.
ఓకే, సో అర్థమెటిక్ మీన్ అనేది సెంట్రల్ టెండెన్సీ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ డేటాలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో దీని యొక్క ఫార్ములాని మనం జాగ్రత్తగా చక్కగా గుర్తుంచుకోవాలి. బికాస్ విత్ దిస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఎక్సర్సైజ్ 6.1 ఫుల్. సో 6.1 మొత్తం కూడా ఈ అర్థమెటిక్ మీన్ ఫార్ములా మీదే బేస్ అయి ఉంది. సో ఫార్ములా చూడండి, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో sum of observations by number of observations. Okay, remember this, children. So arithmetic mean is equal to sum of observations, that is sum by number of observations. Okay, so ఈ ఫార్ములాని మీరు ఎక్కడైనా ఒక దగ్గర రాసి ఉంచుకోండి నోట్స్లో. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ 1, midday meal MDM taken by the students in 6 days are 132, 164, 145, 182, 163 and 114. Find arithmetic mean of students who took MDM per day. So midday meal scheme లో 6 daysకి కొంతమంది స్టూడెంట్స్ మిడ్ డే మీల్ తీసుకున్నారు. సో యావరేజ్గా పర్ డే ఎంతమంది స్టూడెంట్స్ మిడ్ డే మీల్ తీసుకున్నారు అని అడుగుతున్నారు. సో హియర్ గివెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ మిడ్ డే మీల్ ఆర్ 132, 164, 145, 182, 163 అండ్ 114. సో ఇక్కడ ఒక చిన్న డేటా ఇచ్చారు. ఈ డేటాకి మనం అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా తెలుసు కదా మనకి, ఏంటది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం సమ్ చేద్దాం. 132 ప్లస్ 164 ప్లస్ 145 ప్లస్ 182 ప్లస్ 163 ప్లస్ 114. సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 900. 900 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కదా. సో 6 డేస్కి కాబట్టి 6 డేస్ ఉంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6. సో 900 బై 6 క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి ఎంత ఉంటుంది? 6 1 6, 5 and 0. So answer is 150. Understood, children? So next మనకు ఒక చిన్న డేటా ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ మీన్ ఆఫ్ గివెన్ డేటా ఆల్వేస్ లైస్ బిట్వీన్ ది హైయెస్ట్ అండ్ లోవెస్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ది డేటా. సో అర్థమెటిక్ మీన్ ఎప్పుడు కూడా హైయెస్ట్ వాల్యూకి అండ్ లోయెస్ట్ వాల్యూ, సో లోయెస్ట్ వాల్యూ, సో ఈ రెండు వాల్యూస్కి కూడా ఎప్పుడు అర్థమెటిక్ మీన్ అనేది మధ్యలో ఉంటుందంట. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 నుంచి 15 వరకు నెంబర్స్ తీసుకున్నాం. 10, 11, 12, 13, 14, 15. సో వీటి యొక్క అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ అర్థమెటిక్ మీన్ అనేది హైయెస్ట్ వాల్యూ ఎంత? 15 అండ్ లోయెస్ట్ వాల్యూ ఇస్ 10. సో 15కి 10కి మధ్యలో అర్థమెటిక్ మీన్ ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ చెక్ యువర్ ప్రోగ్రెస్. సో చెక్ యువర్ ప్రోగ్రెస్లో మనకి ఏమి ఇచ్చారు? ఫైండ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 5. సో 5 టేబుల్లో 3 వరకు, దట్ మీన్స్ 5 1s, 5 2s, 5 3s. సో 5 1s is 5, 5 2s is 10, 5 3s is 15. So those are called multiples of 5. So 3 multiples of 5, 5, 10, 15. సో ఈ 3 వాల్యూస్కి కూడా అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అర్థమెటిక్ మీన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి ఫార్ములా తెలుసు కదా. సో అర్థమెటిక్ మీన్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5 + 10 20, 5 + 10 15, 15 + 15 30. సో 30 వచ్చింది. సో 30 బై 3. సో క్యాన్సిల్ అవుట్ చేస్తే 3 10s 30. సో అర్థమెటిక్ మీన్ ఇస్ 10. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 3 multiples of 5 is 10. Understood, children? And next we have given a small activity in Let's Explore column.
So collect the information about the weights of any 10 students of your class in kilograms and answer the following. సో ఎవరైనా 10 స్టూడెంట్స్ యొక్క వెయిట్ని కలెక్ట్ చేసి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? వాట్ ఆర్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ వెయిట్స్? సో గ్రేటెస్ట్, స్మాలెస్ట్. సో మనకి వచ్చిన డేటాలో ఆ వెయిట్స్లో గ్రేటెస్ట్ వాల్యూ ఎంత అండ్ స్మాలెస్ట్ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ ఇచ్చిన 10, అక్కడ వచ్చిన 10 వెయిట్స్లో మనం గ్రేటెస్ట్ వెయిట్ ఎంత, స్మాలెస్ట్ వెయిట్ ఎంత. సో ఆ 10 స్టూడెంట్స్లో. నెక్స్ట్ ఫైండ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ కలెక్టెడ్ డేటా. సో గ్రేటెస్ట్, స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేసాక ఆ 10 అబ్జర్వేషన్స్కి మనం ఏం చేయాలి? అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. వెరిఫై వెదర్ అర్థమెటిక్ మీన్ లైస్ బిట్వీన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అబ్జర్వేషన్స్ ఆర్ నాట్. సో ఇప్పుడు వచ్చిన అర్థమెటిక్ మీన్ ఆ గ్రేటెస్ట్కి, స్మాలెస్ట్కి అబ్జర్వేషన్స్కి మధ్యలో ఉందో లేదో వెరిఫై చేసి చెప్పమంటున్నారు. సో చేస్తారా ఇది? సో చేసి ఎంతమందికి వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో this is about arithmetic mean and now we are going to start exercise 6.1. సో ఎక్సర్సైజ్ 6.1 కూడా arithmetic mean మీద బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ 5 క్వశ్చన్స్. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో ఎక్సర్సైజ్ 6.1 ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ arithmetic mean of the following. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 4, 5, 11 and 8. So first one 4, 5, 11 and 8. సో వీటికి మనం అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ మనం వీటి యొక్క సమ్ని కనుక్కోవాలి. సో let us find that. సో యాడ్ చేద్దామా? 4 + 5 + 11 + 8. సో ఇవన్నీ యాడ్ చేయండి రఫ్ కాలంలో. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 1, 2, 3, 4. సో బై 4. సో 4 + 5 + 11 + 8. 4, 5, 11, 8. యాడ్ చేస్తే 4 + 5 is 9. 9 + 1 10. 10 + 8 18. సో 1 క్యారీ అవుతుంది. 1 + 1 ఇట్ ఈస్ 2. సో ఎంత వచ్చింది? 28. సో 28 బై 4. సో 4తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 4 7s 28. సో ఎంత వచ్చింది ఆన్సర్ మనకి? అర్థమెటిక్ మీన్ 7 వచ్చింది. సో దేర్ఫోర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్కి అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఓకే, అండర్స్టూడ్. Now let's see question number 2. Now look at question number 2 children. Question number 2. Question number 2లో ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? 10, 15, 21, 12 and 17. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో లెట్ us see అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations. So let us add all those. 10 plus 15 plus 21 plus 12 plus. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5. సో యాడ్ చేయండి. 10 plus 15 plus 21 plus 12 plus 17. సో 10, 15, 21, 12 and 17. సో యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 + 1 6, 6 + 2 8, 8 + 7 15. సో 1s ప్లేస్లో ఉన్నవన్నీ యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో 1 క్యారీ అవుతుంది. సో 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 1 6, 6 + 1 7. సో ఎంత వచ్చింది? 75. సో 75 divided by 5.
సో 75 డివైడెడ్ బై 5. 5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 15s 75. 5 1s 5. సో 2 క్యారీ అవుతుంది. 5 5s 25. సో దట్ ఈస్ 15. సో therefore arithmetic mean is equal to 15. సో ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్కి arithmetic mean ఎంత వచ్చింది? 15. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. సో థర్డ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం arithmetic meanని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఏమి ఇచ్చారు అక్కడ? 1/4, 1/2, 3/4, 3/2 అండ్ 5/4. సో ఇవన్నీ కూడా ఫ్రాక్షన్సే. సో ఫస్ట్ arithmetic mean యొక్క ఫార్ములా రాసుకుందాం. సో arithmetic mean యొక్క ఫార్ములా అందరికీ తెలుసు కదా. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? సమ్ చేయాలి. సో సమ్ మీన్స్ ఎడిషన్. సో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అందరికీ వచ్చింది. మనం చాప్టర్ 2 ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. వీటి యొక్క సమ్ని ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1/4 ప్లస్ 1/2 ప్లస్ 3/4 ప్లస్ 3/2 ప్లస్ 5/4. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/2 ప్లస్ 3/4 ప్లస్ 3/2 ప్లస్ 5/4. సో ఇప్పుడు మనం ఇవి యాడ్ చేయాలి అంటే డినామినేటర్ సేమ్గా ఉండాలి కదా. కానీ ఇక్కడ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us ఫైండ్ అవుట్ ఎల్సిఎం ఫర్ 4 and 2. 4కి 2కి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్సిఎం ఫర్ 4 and 2. సో ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 4కి 2కి ఎల్సిఎం చేస్తే, సో 2తో చేస్తే 2 2s 4 అండ్ 2 1s 2. సో మళ్ళీ 2తో చేస్తే 2 1s 2 అండ్ 1. సో ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఎల్సిఎం ఈజ్ 4. సో ఎల్సిఎం 4 అయితే డినామినేటర్లో మనం ఎంత వేసుకోవాలి? 4 వేసుకోవాలి. సో 4 1s 4. అప్పుడు న్యూమరేటర్ని మనం ఏం చేయాలి? 1తో మల్టిప్లై చేయాలి కదా. సో 1 into 1 ఇట్ ఈస్ 1. 2 2s 4. సో 1 into 2 2. సో 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 కదా, 2 ప్లస్ 4 1s 4. సో న్యూమరేటర్ని కూడా 1తో మల్టిప్లై చేయాలి. 3 1s 3 ప్లస్ 2 2s 4, 3 2s 6 ప్లస్ 4 1s 4, 5 1s 5. సో యాడ్ చేస్తే 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 6 12, 12 plus 5 it is 17. సో 17/4. సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? సమ్ ఒకటే కనుక్కున్నాం, కానీ కింద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కూడా వేయాలి కదా డినామినేటర్లో. సో లెట్ us do. సో arithmetic mean ఫైండ్ అవుట్ చేయాలంటే arithmetic mean ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది మనకి? 17/4 బై, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వర్ 5. సో 5 అంటే కింద డినామినేటర్ ఏమీ లేకపోతే మనం బై 1 వేసుకోవచ్చు కదా. సో ఇట్ ఈస్ 5/1. సో 5/1 రెసిప్రోకల్ అయ్యి 1/5 కింద మారుతుంది. సో 17/4 ఇంటూ 1/5. సో 5/1 రెసిప్రోకల్ 1/5. సో 17/4 ఇంటూ 1/5. సో 4 into 5 it is 20. సో arithmetic mean ఎంత వచ్చింది మనకి? It is 17/20. So the answer is 17/20. Understood children? Second question చూడండి అందరూ. Amounts donated by 8 students to Nivar cyclone affected people are 300, 450, 750, 650, 400, 750, 900 and 850. Find the arithmetic mean of amounts donated. So 8 students నివార్ సైక్లోన్ ఎఫెక్ట్ అయిన పీపుల్కి కొంత డొనేట్ చేశారంట. ఆ డేటాని ఇక్కడ ఇచ్చారు. సో ఆ డేటా యొక్క arithmetic మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫైండ్ అవుట్ చేద్దామా? సో సొల్యూషన్. సో arithmetic మీన్ యొక్క ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్.
సో ఫస్ట్ మనం సమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 300 ప్లస్ 450 ప్లస్ 700 ప్లస్ 650 ప్లస్ 400 ప్లస్ 750 ప్లస్ 900 ప్లస్ 850. సో ఇవన్నీ కూడా యాడ్ చేయాలి బై. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వర్ 8. అన్ని న్యూమరేటర్లో ఉన్న అన్నీ కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 5000 వస్తుంది. ఓకేనా? సో రఫ్ కాలంలో మీరు ఇవన్నీ కూడా యాడ్ చేయండి. సో 5000 డివైడెడ్ బై 8. సో 8తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 8 6 48. సో 48 అంటే ఇంకా 2 మిగులుతుంది కదా. సో 20 అంటే 8 2 16. సో 4 మిగులుతుంది కాబట్టి 8 5 40. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 625. సో therefore arithmetic mean is equal to 625. Arithmetic mean of amounts donated by 8 students. సో 8 స్టూడెంట్స్ తోటి డొనేట్ చేయబడిన అమౌంట్ యొక్క అర్థమెటిక్ మీన్ ఎంత? రూపీస్ 625. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హు ట్రావెల్డ్ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ బస్ ఫ్రమ్ ఏలూరు టు రంగాపురం ఇన్ 5 trips in a day are 35, 42, 28, 41 and 44. What is the average of number of passengers travel per trip? సో హియర్ ఈజ్ ఏ బస్. ఈ బస్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుందంట? ఏలూరు నుంచి రంగాపురం అనే ఊరు వరకు ట్రావెల్ చేస్తుందంట. అయితే అందులోని 5 trips జరిగినాయి. సో రోజుకి 5 trips వేస్తే సో 5 tripsకి కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పర్సెంజర్స్ ఆ బస్లో ఎక్కి ట్రావెల్ చేశారు. సో అక్కడ డేటా ఇచ్చారు చూడండి. 35, 42, 28, 41, 44. సో వాటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చేద్దామా? సో యావరేజ్ మీన్స్ నథింగ్ బట్ అర్థమెటిక్ మీన్. సో మనకి ఫార్ములా తెలుసు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆర్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయండి. 35 ప్లస్ 42 ప్లస్ 28 ప్లస్ 41 ప్లస్ 44 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 5 trips కాబట్టి 5 ఉంటాయి. సో బై 5. సో యాడ్ చేయండి. 35 ప్లస్ 42 ప్లస్ 28 ప్లస్ 41 ప్లస్ 44. సో 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 1 16, 16 ప్లస్ 4 20. సో ఎంత వచ్చింది? 20. సో 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 2 11, 11 plus 4 15, 15 plus 4 it is 190. So 190 by 5. So 5తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 3s 15 ఇంకా 4 ఉంటుంది. 5 8s 40. So therefore arithmetic mean is equal to, that is average number of passengers traveled per trip. So travel per trip. సో ఒక్క ట్రిప్కి ఎంతమంది ట్రావెల్ చేశారు? ట్రావెల్డ్ per trip is equal to 38%. ఎంతమంది? 38%. Understood children? Now let's see the next question. Next question number 4. So question number 4 చూడండి. Find the arithmetic mean of factors of 24. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫ్యాక్టర్స్ యొక్క arithmetic మీన్ని కనుక్కోమంటున్నారు. సో ముందు 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటో రాద్దాం. సో సొల్యూషన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం 1 నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో 24ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 into 24 రాసుకోవచ్చు కదా. సో 2 into 12 అని రాసుకోవచ్చు కదా. 3 into 8 అని రాయొచ్చు. 4 into 6 అని రాయొచ్చు. అండ్ ఇంకా 7 టేబుల్లో ఉంటుందా? ఉండదు. 8 టేబుల్ ఉంటుంది. కానీ వీఆర్ నాట్ రైటింగ్ బికాస్ ఆల్రెడీ 8 3s 24 అన్న 3 8s 24 అన్న ఒకటే. సో ఇప్పుడు ఇవి 24 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24. సో 24 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 8 and
8, 12 అండ్ 24. సో ఇవన్నీ కూడా 24 యొక్క ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్కి ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ యొక్క ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటి యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ సమ్ చేయండి. 1 + 2 + 3 + 4 + 6 + 8 + 12 + 24. సో మొత్తం సమ్ చేసి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 and 8. So total number of observations were 8. So add చేయండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 6 16, 16 + 8 24, 24 + 12 36, 36 + 24 ఎంత వస్తుంది? సో 36 + 20 56 + 4 ఇట్ ఈస్ 60. సో ఎంత వచ్చింది? 60 వచ్చింది. సో సమ్ ఈజ్ 60/8. సో 60/8 క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకి డెసిమల్లో వస్తుంది. సో 8 5s are 40, 8 6 are 48, 8 7 are 56. సో 8 7s are 56. పాయింట్ ఇంకా 4 ఉంటుంది కాబట్టి 8 5s are 40. సో ఎంత వచ్చింది? 7.5. సో అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 7.5. సో అర్థమెటిక్ మీన్ ఆఫ్ factors of 24 is equal to 7.5. Understood, children? Now let's see the next question, that is the last question of the exercise, question number 5. Question number 5 చూడండి ఏమి ఇచ్చారు? Find the arithmetic mean of x, x + 1, and x + 2. సో x కి x + 1 కి x + 2 కి arithmetic mean find out చేయాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ సమ్ చేయండి. x + x + 1 + x + 2 బై, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 3 కదా. సో 1 2 3. సో 3 అబ్జర్వేషన్స్ కాబట్టి డినోమినేటర్లో 3 వేద్దాం. సో యాడ్ చేయండి, బ్రాకెట్స్ రిమూవ్ చేయండి. x + x + 1 + x + 2 బై 3. సో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 1 2 3. సో 3x + 3. సో 1 + 2 is 3 బై 3. సో 3x + 3ని మనం 3 కామన్ చేద్దాం. సో 3 × x + 1 అని రాయొచ్చు కదా. సో 3 × x is 3x, 3 × 1 is 3. సో బై 3. సో 3 gets cancelled. సో ఎంత ఉంటుంది? x + 1. సో therefore అర్థమెటిక్ మీన్ ఎంత వచ్చింది? అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్ టు x + 1. Understood, children? So hope you all understood exercise 6.1 well. So in the next class, let us see the remaining questions and remaining exercises. Okay? So next class లో remaining exercises solve చేద్దాం. అంతవరకు keep smiling, keep practicing and be happy. ఓకే? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, చిల్డ్రన్.